రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధనీయుడా, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఉదయం మొదలుకొని ఈ యొక్క సూర్యాస్తమయం వరకు కూడా ప్రతి నిత్యము ప్రతి సెకను మమ్మల్ని రక్షించారయ్యా, కాపాడారు, భద్రపరిచారు. అయా తండ్రి, మేము అనేక ప్రయాణాలు జరిగించాము, అనేక స్థలాలలో ఆహారం తీసుకున్నాము. అయినా కానీ మాకే హాని జరగకుండా, ఏ సమస్య రాకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నారు తండ్రి. మా ప్రతి పనిని దీవించారు, మా ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించారు. ఏ లోటు లేమి లేకుండా ఈరోజంతా పోషించారు. సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలబెట్టుకొని ఈ రాత్రిన మరొక మారు కుటుంబం అందరం కలిసి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే ఈ యొక్క అమూల్యమైన అవకాశం దయచేశారు. మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము అని కీర్తనల గ్రంథం 62వ కీర్తన 8వ వచనం ద్వారా కీర్తనకారుడయ్యా కీర్తిస్తున్నట్లుగా, అవునైనా మీ దగ్గర మాత్రమే మా యొక్క హృదయాలను కుమ్మరించుకునే విధమైన జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. ఈ లోకంలో అనేకులు ఎదుట తండ్రి మా హృదయంలోని బాధ చెప్పినప్పటికీ వారి ద్వారా తండ్రి మాకు ఎటువంటి రక్షణ దొరకలేదు, ఎటువంటి సహాయము పొందుకోలేదు. కానీ నాయనా, కేవలం మీరు మాత్రమే మాకు ఆశ్రయం, మీరు మాత్రమే మాకు రక్షణ, మీరు మాత్రమే మాకు అన్ని విషయాల్లో సహాయకుడు అని గమనించి అయా, హన్నావలే మా హృదయాలను మీ సన్నిధిలో కుమ్మరించే జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. ఈ రాత్రిని ప్రార్థనలో తండ్రి ఏకీభవిస్తున్నా, ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కార్యం చేయగలరు తండ్రి. నాయన మొరబెడుతున్నాం, అద్భుతంగా వారి జీవితాలను కట్టండి నాయన. అయా, అనారోగ్యంతో ఎంతో మంది మీ పాద సన్నిధిన ఈ సమయంలో చేరి ఉన్నారు నాయన. మోకరించి ప్రార్థిస్తున్నారు తండ్రి. దయ చూపించండి, కృప చూపించండి నాయన. అయా, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి, బ్లడ్ క్లాట్స్ నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ సమస్యల నుంచి, కిడ్నీ సమస్యల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి. అయా, ఎవరైతే బీపీ, షుగర్స్తో, థైరాయిడ్స్తో, పీసీఓడి సమస్యలతో ఉన్నారో, ఆర్థరైటిస్ సమస్యలతో ఉన్నారో స్వస్థత దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే నాయన కంటి, గొంతు, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్తో ఉన్నారో, అయా ఎవరైతే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఉన్నారో, ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్తో, బ్లడ్లో ఇన్ఫెక్షన్స్తో ఉన్నారో, నరాల బలహీనతలతో ఉన్నారో సంపూర్ణ విడుదల దయచేయండి తండ్రి. క్యాన్సర్స్ నుంచి, పెరాలసిస్ నుంచి, భయంకరమైన చెప్పుకోలేని వ్యాధుల నుంచి స్వస్థత దయచేయండి ప్రభువా. ఎంతో మంది అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారు, వారిని కూడా దర్శించండి. సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి. బహుమానమును అనుగ్రహించండి. అయా, వివాహ విషయంలో కూడా సాటి అయిన సహాయమును మీరే దయచేయండి. ఎవరైతే గృహాలు కడుతూ ఉన్నారో ప్రతి అవసరత తీర్చబడులాగున మీ హస్తాన్ని వారి వైపు చాపండి తండ్రి. కుటుంబంలో సమస్యలు, గొడవలు తండ్రి, అశాంతికరమైన పరిస్థితులయ్యా, ఆ కుటుంబాలను దర్శించండి అయ్యా. సమాధానంతో ఆ కుటుంబాన్ని నింపండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య ఉన్న విభేదాలన్నిటినీ తొలగించండి తండ్రి. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి నాయన. అయ్యా, ఎవరైతే అప్పులు కలిగి ఉన్నారో ప్రతి అప్పును కూడా కొట్టివేయండి అయ్యా. వారి యొక్క ఉద్యోగ, వ్యాపార పరిచర్యలన్నిటినీ కూడా ఆశీర్వదించండి తండ్రి నాయన. అదేవిధంగా ఆయా దేశాల్లో ఉంటున్నారు, వారందరూ కూడా క్షేమముగా ఉండడానికి కృప దయచేయండి నాయన. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, వీసా విషయంలో, ఆ ఇమిగ్రేషన్స్లో, ఆ యొక్క ఫ్లైట్ జర్నీలో, ఆ పాస్పోర్ట్స్ విషయాల్లో మీరే సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మారు మనసు లేని ప్రతి ఒక్కరిని దర్శించండి.
పాపపు వ్యసనము నుంచి విడిపించి వారికి మారు మనసు దయచేయండి తండ్రి. ఎవరైతే బిడ్డలు లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కొరకు అప్లై చేసుకున్నారో నాయన, వాటన్నిటిని మీ కృపలో వారికి అనుగ్రహించండి. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వారందరికీ మీరే తోడై ఉండండి తండ్రి. అదేవిధంగా మీకు ఆయాసకరంగా ఈ రోజున మీ ఉన్న ప్రతి క్షణమును బట్టి కూడా నాయన అడుగుతున్నాం, క్షమించండి. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా మీ కృపను బట్టి సేద తీరబోతుండగా అయా మాకు మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా కృప దయచేయండి నాయనా. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన, మరే ఇతర హానికరమైన పరిస్థితుల వలన ఎవరు ఈ రాత్రి ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ యొక్క కంచె కావలి దయచేయండి. మీ కృపను బట్టి మరలా మేమందరం కూడా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని కనపరుచుకునే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.